అమ్మేమో బెల్లం తేమంది, ఇక్కడ చూస్తుంటేమో పప్పు బియ్యం, ఇది మన కారం, ఇదేమంటే నీళ్ళు, గ్రీన్ కలర్ ఆకు, నల్ల ఏంటిది ఐడియా. బెల్లం తీసుకో తీసుకొచ్చి అమ్మ మొఖాన కొడతాం. ఏదో సర్కిల్ బాబాయ్, ఒరే ప్రద్యులు ఎలా ఉన్నారా? నాకేం బ్రహ్మాండం కానీ ఒక కేజీ ఉంటే ఓ బాబాయ్. ఏం కేజీ రా? పేరు చెప్పరా? పండ నాకేం పండలేదు కదా బాబాయ్. ఓ పండుగ వస్తున్నదా? కాదురా దిండు, నేను దిండేసుకోలేదు. అదే బెల్లం కేజీ ఇవ్వచ్చు కదా బాబాయ్. నాకు కేజీ సరదాగా చెప్పాను కానీ ఇదిగో బెల్లం తీసుకో. ఏంటిది బెల్లం? ఇది బెల్లం కాదు, బెల్లం కొండ శ్రీనివాసం. అయినా బెల్లం అడిగితే టిప్పుటా పొండి ఆగిపెట్టంతుండే ఈ స్టిక్కర్ ఇస్తావా? ఊరే బెల్లం నా దగ్గర లేదురా. లేదని స్ట్రైట్గా చెప్పచ్చు కదా బాబాయ్. అనవసరంగా వచ్చాను. ఆ బాబాయ్ ఎందుకు నాతో అలా అన్నాడు, నేనెందుకు ఫాలో అయ్యానో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అమ్మయ్య మన ఇల్లు వచ్చేసింది. ఎక్కడికి వెళ్ళావు బ్రదర్? మాకు చెప్పకుండా మేము ఎంత ఫీల్ అయిపోయామో తెలుసా? ఇప్పుడు కోపంగా ఉన్నారుగా, ఎవడు ఫీల్ అయ్యాడు? అదేంటి బ్రదర్ కంపరాట్లే? అప్చారు పిచ్చి మాటలు మాట్లాడాలి, నీకు నోరేలా వచ్చింది? ఏంటిది చెప్పుకుంది? అపచారం పసుపునీళ్ళు తాగు, అంత సెట్ అయిపోద్ది. ఇప్పుడు ఏం కలపాలో చెప్పండి. కలిపితే మంచిది, చెప్తే లేపు మంచిది, లేకపోతే ఇప్పటికైనా చెప్పండి నాయనా. ఊరే రారా రా రా నువ్వు చుట్టూరా నీళ్ళు కోసం వెతకండి. ఎవరు తాగుతారా? నేను సేవ్ చేస్తాను, నేను మాట్లాడను రా, ఉంటాను రా బాబాయ్ రా. ఎవడు కనపడాడు? ఇంటికి పెద్దలేదు, ఏదో రా అనుకున్నాను కానీ నానిక గాడ్ అయిపోయింది. సూర్య చెప్పరా, వీళ్ళందరికంటే పెద్దని అయినా వీడియోలో మాట్లాడుతున్నాడు.
వాడు బలవంతంగా తాగిస్తే మేము బలవంతం కేసుల్లో అయిపోవాలి. 1 చెప్పు. బ్రేకింగ్ న్యూస్ పిలిస్తే చెప్తాను. అబ్బా నీ చెప్పడం రాదులే. రాదా నువ్వు చెప్పు. ఏం చెప్పాలి? నీకు కూడా అర్థం కాదు. వైష్ణవి చెప్పు. వైష్ణవి కాదు ఆద్య. అదే ఆద్య చెప్పు. మీరేనా చెప్తానా? వైష్ణవి చిన్నది. నేను చెప్తా. సూపర్ రా ఘాటు కూడా సూపర్ ఉన్నామంటే తుతు. ఎందుకంటే ఆ రా కలిపింది ఎవరో కాదు, మరి మీ డాడీయా? మన డాడీయా కదా? మరి మీ డాడీ అంటే మన డాడీ కదా. మన డాడీ గారు పెడమ కొమ్మ నేనే కలిపాను. డబ్బులు